ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శని త్రయోదశి 2026 గురించి తెలుసుకుందామండి. ఈ శని త్రయోదశి ఫిబ్రవరి 14, 2026 సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవును. సాయంత్రం ప్రదోష సమయంలో త్రయోదశి గడియలు శనివారం ఉన్నందున దీనిని శని ప్రదోషం అని అంటారు. ప్రదోషము అని అంటే చీకటికి ముందున్న కాలాన్ని ప్రదోషం అని అంటారు. ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, శని అంతర్దశలు, లగ్న శని ఎవరికైతే నడుస్తుందో మేష, కుంభ, మీనము, ధనస్సు, మిథునము, సింహ రాశి వారు సాయంత్రం ప్రదోష సమయంలో టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల కాడ 21 ప్రదక్షిణలు, తెల్ల నువ్వుల కేజింబావు నీలి కలర్ క్లాత్లో చుట్టుకుని 21 ప్రదక్షిణలు, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతంతం నమామి శనీశ్వరం అనే శ్లోకంను 21 సార్లు చదువుకుంటూ 21 ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వుల నూనె అంటే ఇష్టం కావున తైలాభిషేకం చేసి అక్కడ దొడ్డుప్పు, ఇంకా నీలిరంగు పూలు, జమ్మి ఆకులు, నల్ల నువ్వులు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. శని భగవానుడికి నలుపు క్లాత్ అంటే ఇష్టం కాబట్టి నలుపు క్లాత్ కప్పాలి. ఆ తర్వాత ఈ నువ్వులు కేజింబావు పంతులు గారికి దక్షిణ తాంబూలంతో సహా ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఈశ్వర దర్శనం, ఈశ్వర అభిషేకము చేపించుకుంటే చాలా మంచిది. పౌర్ణమికి ముందు, అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి అంటే నందికి చాలా ఇష్టం కావున నంది అభిషేకం చేయించుకున్న చూసిన అన్ని గ్రహ దోషాలు పోను. ఇంకా హనుమ ప్రదక్షిణ 5 సార్లు జై శ్రీరామ్ అనుకుంటూ చేయాలి. హనుమాన్ చాలీస చదువుకోవాలి. శివ అష్టోత్తరము, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది. పేదవారికి దానం చేయాలి. ఎవరి శక్తి కొలది వారు. ఈరోజు శనివారం త్రయోదశి ప్రదోష సమయంలో ఉంది కావున వీలైనంత వరకు పేదవారికి డొనేషన్ చేస్తే చాలా మంచిది. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.